అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో దుస్థానాధిపతులకు సంబంధించిన దశలు జరుగుతున్నప్పుడు రాజయోగాలు అనేవి ఎలా ఏర్పడతాయి, వాటికి గల రూల్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మనకి గ్రహాలు దుస్థానాల్లో ఉన్నాయి అంటే చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. ఎందుకంటే దుస్థానము అంటే ఆ గ్రహానికి సంబంధించి ఇబ్బంది పెట్టే స్థానము. ఒక గ్రహము దుస్థానంలో ఉంది అంటే ఆ గ్రహము అంత కంఫర్టబుల్గా ఉండదు, ఎంతో ఇబ్బందికి గురవుతుంది, దానివల్ల రిజల్ట్స్ అనేవి కూడా సరిగ్గా ఉండవు అని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. అయితే ఈ దుస్థానాధిపతులు ఎలా ఉంటే మనకి రాజయోగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అసలు దుస్థానాధిపతులు అంటే 6, 8, 12 స్థానానికి సంబంధించిన అధిపతుల యొక్క దశలు జరుగుతున్నప్పుడు మనకి ఏ రకంగా చూసుకుంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఎప్పుడూ కూడా దుస్థానాధిపతుల్ని మనం ఇబ్బందికరంగానే చూడడానికి లేదండి. నేను ప్రతి వీడియోస్లో చెప్పినట్టు కూడా ఏ గ్రహమైనా సరే పూర్తిగా పాజిటివ్ ఇవ్వదు, అలాగే పూర్తిగా నెగిటివ్ ఇవ్వదు. అలాగే ఏ స్థానం కూడా ఎంత దుస్థానమైనప్పటికీ కూడా అది పూర్తిగా ఇబ్బందికరమైన ఫలితాలు మాత్రమే ఇస్తుందని మనం అనుకోవడానికి లేదు. దుస్థానాలని మనకి ఊరికనే లేవు కదా, ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఆ స్థానాలకి సంబంధించిన అధిపతులకు కానీ ఆ స్థానాలకి కానీ కొన్ని మంచి విషయాలు కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 3వ స్థానం అనుకోండి, ఎఫర్ట్స్ని సూచిస్తుంది, ధైర్యోత్సాహాలను సూచిస్తూ ఉంటుంది. 6వ స్థానము సర్వీస్ని సూచిస్తూ ఉంటుంది, మన యొక్క డిటర్మినేషన్ని కూడా సూచిస్తూ ఉంటుంది అనమాట. 8వ స్థానం అనేది మన ఆయుర్దాయం. మన ఆయుర్దాయం అంటే మనకి మంచి విషయమే కదండి. ఎంత దుస్థానం అయినప్పటికీ కూడా ఆయుర్దాయాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అలాగే మనకి వారసత్వ సంపద రావాలి అంటే ఇన్హెరిటెన్స్ అనేది రావాలి అంటే ముఖ్యంగా మనం 8వ స్థానాన్ని చూస్తాం. 12వ స్థానాన్ని దుస్థానం అని చెప్పారు, కానీ మోక్షాన్ని చూడాలి అంటే ముందుగా 12వ స్థానాన్ని చూడాలి. అలాగే ఒకళ్ళ యొక్క సబ్కాన్షియస్ స్టేట్ ఎలా ఉందో చూడాలి అన్నా కూడా 12వ స్థానాన్ని చాలా క్లుప్తంగా పరిశీలన చేయాలన్నమాట. సో ఎంత దుస్థానాలు అయినా కూడా వాటికి సంబంధించిన మంచి కూడా ఉంటుంది. సో నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయను. ఇక్కడ దుస్థానాధిపతులు అసలు దుస్థానాలు ఎలా ఉండాలో నేను చెప్తాను. ఇప్పుడు ఏదైనా గ్రహము ఈ 6, 8, 12 అలాగే 3వ స్థానంలో నీచబడి ఉంటే దాన్ని రాజయోగం కింద చెప్పారు. సో చాలామంది ఇప్పుడు చూడండి 6, 8, 12 స్థానాల్లో ఏదో ఒక గ్రహము నీచపడింది అనుకోండి, దాన్ని రాజయోగం కింద చాలామంది చెప్తున్నారు. అయితే అది రాజయోగం అవుతుందా అవ్వదా? అలా అయితే చాలామందికి ఖచ్చితంగా రాజయోగం కలుగుతుంది కదా. ముందుగా రాజయోగం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. రాజయోగానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేశాను, దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి, అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో ఇబ్బందికరమైన యోగాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ భారతదేశంలో కేవలం ఒక్కళ్ళకి మాత్రమే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎందుకు వచ్చింది అంటే ఆయన ఒక్కళ్ళకే రాజయోగం ఉందనా? అలా కాదు కదా. ఒక చిన్న ఆఫీస్లో క్లర్క్కి కూడా రాజయోగం ఉన్నట్టే. రాజయోగం అంటే ఏమీ లేదండి, మనకి తిండి గుడ్డ ఉంటూ ఫినాన్షియల్గా మనం చాలా బాగుండి మనం ఎదుటివాడికి హెల్ప్ చేసే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే, ఎదుటివాడికి దానం చేయగలిగిన పరిస్థితుల్లో మనం ఉంటే దాన్ని రాజయోగం కింద ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా గ్రహము ఈ 6, 8, 12 స్థానాలలో నీచబడితే దాన్ని రాజయోగం కింద పూర్తిగా పరిగణించడానికి లేదు. ఇక్కడ రెండవ మెథడ్ కూడా ఉంది, అంటే రెండవ కాన్సెప్ట్ కూడా ఉంది. అది ఏంటి అంటే ఏదైనా గ్రహం 6, 8, 12 స్థానాల్లో నీచబడి ఉండి లగ్నాధిపతి తన స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉండి లగ్నాన్ని చూడాలి. సో ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. అప్పుడు మాత్రమే పూర్తిగా బ్రహ్మాండమైన రాజయోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక గ్రహం మనకి 6 కానీ 8 కానీ 12 స్థానంలో లేదా 3వ స్థానంలో నీచబడి ఉన్నారనుకోండి, అదే జాతకుడికి లగ్నాధిపతి గనక తన యొక్క స్వక్షేత్రంలో ఉండి లేదా ఉచ్చక్షేత్రంలో ఉండి లగ్నాన్ని చూస్తోంది అనుకోండి, అది ఖచ్చితంగా మంచి మంచి ఫలితాలని ఈ 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క దశల్లో ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు.
మరి లగ్నాధిపతి తన సొంత క్షేత్రంలో ఉండి అలాగే ఉచ్చ క్షేత్రంలో ఉండి సొంత స్థానాన్ని అంటే లగ్నాన్ని చూసుకునే అవకాశం ప్రతి లగ్నానికి ఉంటుందా? ప్రతి లగ్నానికి ఉండదు. కాబట్టి ఈ యొక్క రాజయోగం అనేది అందరికీ వర్తించే అవకాశం ఉండదు కదా. ఇక్కడ ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి. లగ్నాధిపతి కేవలము తన స్వక్షేత్రంలో ఉండి లేకపోతే తన యొక్క ఉచ్చ క్షేత్రంలో ఉండి లగ్నాన్ని చూడటమే మనకి ముఖ్యమైన పాయింట్. కానీ అలా లేకపోయినా కూడా లగ్నాధిపతి లగ్నాన్ని చూసినట్టయితే అది ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుంది. అది కూడా రాజయోగాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. రెండవ మెథడ్ ఏంటి అంటే దుస్థానాధిపతులు అంటే 6, 8, 12 అలాగే 3వ స్థానాధిపతి. వీళ్ళన్నీ కూడా అంటే ఈ స్థానాధిపతులు సహజంగా వీక్గా ఉండాలి. ఎందుకు వీక్గా ఉండాలి? వీళ్ళు ఎక్కువ ఇబ్బందులను క్రియేట్ చేస్తూ ఉంటారు. సో చాలా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అనేవి ఈ గ్రహాలకు సంబంధించిన దశల్లో మనకి కనబడుతూ ఉంటాయి. సో ఇవి వీక్గా ఉండడమే చాలా మంచిది. ఇప్పుడు 6, 8, 12 స్థానాలు కూడా ఏదో ఒక రకమైన మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటున్నారు కదండి. మరి ఇవి వీక్గా ఉంటే ఎలాగా అని అంటారు కదా. సో దానికే ఈ లగ్నాన్ని మనం చూడాలి. లగ్నం అంటే ఏంటి? ప్రతిదీ అంటే 1వ స్థానం నుంచి 12వ స్థానం వరకు ప్రతిదీ కూడా మన లగ్నమే సూచిస్తుంది. మనం ఎంత కష్టపడగలం, మన యొక్క మానసిక స్థితి ఏంటి, మన యొక్క ఆయుర్దాయం ఏంటి, మన యొక్క ఫినాన్షియల్ రీసోర్సెస్ ఏంటి, మన యొక్క ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా మన లగ్నం బట్టే చూస్తాం. కాబట్టి ఈ యొక్క 6, 8, 12, 3 స్థానాధిపతులు వీక్గా ఉండాలి. అంటే ఈ దుస్థానాధిపతులు వాళ్ళ యొక్క నీచ రాశుల్లో గనక ఉండి అలాగే లగ్నాధిపతి స్వక్షేత్రంలో కానీ తన యొక్క ఉచ్చ క్షేత్రంలో కానీ ఉంటూ ఆ లగ్నాన్ని చూసినట్టయితే అది కూడా ఖచ్చితంగా మంచి రాజయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే ఆయా దశల్లో అంటే 6వ స్థానాధిపతి నీచబడి ఉండి లగ్నాధిపతి తన యొక్క స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉంటూ లగ్నాన్ని చూశారనుకోండి, ఈ 6వ స్థానాధిపతికి సంబంధించిన దశలో మంచి రాజయోగం అనేది ఏర్పడుతుంది. అంటే ఆ రాశి ఏమవుతుంది, ఆ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి అంటే 6వ స్థానము ఒక గ్రహానికి అయింది కదా, అందులో ఏ గ్రహాలు నీచపడతాయి, సహజంగా ఏ గ్రహాలు ఉచ్చలో ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, దాన్ని బట్టి ఏ ఏ విషయాల్లో మనకి మంచి జరుగుతుంది అనేది పూర్తిగా చూడాలి. నేను కేవలం జనరిక్గా మాత్రమే ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి జ్యోతిష్యం అనేది అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ జాతకంలో ఈ రూల్స్ని కనుక మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది మీకు వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు 6, 8, 12 స్థానాధిపతులు గనక నీచబడి ఉండి అంటే వీక్గా ఉండి లగ్నాన్ని చూస్తున్నాయనుకోండి, అది కూడా రాజయోగం అనే చెప్పారు. దీనికి సంబంధించిన శ్లోకాలు అనేవి ఉన్నాయి. నేను వాటిని కూడా పిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రూఫ్ ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు కదా. సో దీనికి సంబంధించిన శ్లోకాలు కూడా మనకి క్లియర్గా ఉన్నాయి. సో దుస్థానాధిపతులు గనక నీచబడి ఉండి లగ్నాన్ని చూసినా కూడా అది మంచి యోగాన్ని ఇస్తుంది. ఈ దుస్థానాలకి సంబంధించిన గ్రహాలు ఉంటాయి కదా, వాటి దశల్లో అది ఖచ్చితంగా మంచి యోగాలు ఇస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. దుస్థానాధిపతులు వీక్గా ఉండాలి. సరే, మరి దుస్థానాధిపతులు బలంగా ఉంటే ఎలాగని డౌట్ రావచ్చు. సో దుస్థానాధిపతులు గనక బలంగా ఉన్నాయి అంటే ఏంటి? దుస్థానాధిపతులు ఉచ్చక్షేత్రాల్లో ఉన్నా లేకపోతే దుస్థానాధిపతులు ఈ సహజ శుభగ్రహాల మధ్యలో ఉన్న అంటే శుభకర్తరి యోగం జరిగిన లేదా ఈ దుస్థానాధిపతుల్ని సహజ శుభగ్రహాలైన గురువు కానీ శుక్రుడు కానీ చంద్రుడు పూర్ణచంద్రుడు కానీ బుధుడు కానీ చూస్తే వాళ్ళ యొక్క పవర్ అనేది ఖచ్చితంగా పెరిగిపోతుంది. ఇప్పుడు దుస్థానాధిపతులు అంటే మనకి ఎంతో ఇబ్బంది కలిగించే గ్రహాలు బలంగా ఉన్నాయంటే ఏమవుతుంది, మనకి ఖచ్చితంగా ఆ దశల్లో ఆ దుస్థానానికి సంబంధించిన నెగిటివ్ ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటారన్నమాట. కాబట్టి దుస్థానాధిపతులు వీక్గా ఉండడం అంటే ఏంటి? 1 నీచబడి ఉండాలి, 2 అస్తంగత్వం చెంది ఉండాలి, 3 వాటికి సరైన బలం అనేది అందకుండా ఉండాలన్నమాట. అంటే నీచబడి ఉన్నా కూడా వేరే సహజ శుభగ్రహాలతో చూడబడితే వాళ్ళకి మళ్ళీ బలం వస్తుంది. ఆ బలం పూర్తిగా ఉండకూడదు. అప్పుడే అవి బాగా
నార్మల్గా ఉన్నట్టు, అంటే ఎటువంటి బలం లేకుండా ఉన్నట్టు. అప్పుడు లగ్నాధిపతిని కనుక మనం చూసుకున్నట్టయితే అది ఖచ్చితంగా లగ్నాధిపతి లగ్నాన్ని చూసినా, లగ్నాధిపతి తన యొక్క సొంత స్థానంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉంటూ లగ్నాన్ని చూస్తేనే అది 100% మనకి మంచి అనేది చేస్తుంది. సో నేను ఎందుకు కొంచెం పదే పదే చెప్తున్నాను అంటే, ఈ సెకండ్ పాయింట్ అనేది మర్చిపోతారండి. దుస్థానాధిపతులు నీచబడి ఉన్నారు కాబట్టి, వీక్గా ఉన్నారు కాబట్టి అది రాజయోగం అని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక జాతకం తీసుకుందాం, మీన లగ్న జాతకం. ఇప్పుడు జాతకం తీసుకునే ముందు నేను అసలు ప్రజెంట్ చెయ్యాలి, కానీ నాకు కుదరట్లేదు. ఒక బోర్డు మీద రాయడం కానీ అది నాకు కుదరట్లేదు. సో నేను అది కూడా ప్రయత్నిస్తాను ముందు ముందు వీడియోస్లో. అయితే ప్రజెంట్ మనం మీన లగ్నాన్ని తీసుకుందాం. ఇప్పుడు మీన లగ్నానికి 6వ స్థానము దుస్థానం కదా. 6వ స్థానాధిపతి ఎవరు? సూర్యుడు. సింహరాశి కాబట్టి 6వ స్థానము. 6వ స్థానాధిపతి సూర్యుడు వృషభంలో, అంటే మీన లగ్నానికి 2వ స్థానంలో ఉచ్చబట్టి ఉన్నారు. అంటే 6వ స్థానాధిపతి దుస్థానాధిపతి ఉచ్చలో ఉన్నారు. అలాగే మీన లగ్నానికి అష్టమాధిపతి ఎవరు? మీన లగ్నానికి అష్టమాధిపతి శుక్రుడు. తుల అష్టమం అవుతుంది కాబట్టి ఈ శుక్రుడు ఉచ్చ ఎక్కడ పొందుతారు? మీనంలో పొందుతారు. అంటే లగ్నంలోనే ఉచ్చ పొందారు అనుకుందాం. అలాగే ఈ మీన లగ్నానికి వ్యయస్థానాధిపతి అయిన శని ఎక్కడ ఉంటారు? ఉదాహరణకి, ఇదంతా ఉదాహరణ గురించి చెప్తున్నాను. మీన లగ్నానికి వ్యయస్థానాధిపతి ఇక్కడ తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఈ జాతకంలో చూసుకుంటే లగ్నానికి 6వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి కూడా వీళ్ళు ఉచ్చలో ఉన్నారు. మరి దుస్థానాధిపతులు ఉచ్చలో ఉన్నప్పుడు ఇబ్బందులు క్రియేట్ అవుతాయి కదా. ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ పర్టికులర్ హారోస్కోప్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దుస్థానాధిపతులు గనక నీచపడి ఉంటే అవి మెటీరియలిస్టిక్ గెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఇస్తూ ఉంటారు. అంటే ఫినాన్షియల్గా కానీ డబ్బు పరంగా మన కోరికలు తీర్చుకునే విషయాల్లో, అంటే మనకి డబ్బు రావాలి, ల్యాండ్స్ రావాలి, ఇవి కావాలి అవి కావాలి అనుకుంటాం కదా, దానికి ఇది చాలా మంచిది. దుస్థానాధిపతులు ఇలా నీచబడి ఉండడం చాలా మంచిది, వీక్గా ఉండడం చాలా మంచిది, ప్రొవైడెడ్ ఈ లగ్నం అనేది బలంగా ఉండాలి. సో ఇప్పుడు ఈ జాతకంలో ఈ దుస్థానాధిపతులు ఉచ్చలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇవ్వకుండా వెరీ స్పిరిచువల్ పర్సన్గా తయారు చేశారనమాట. సో దుస్థానాధిపతులు ఉచ్చ స్థానంలో ఉంటే, బలంగా ఉంటే వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు. స్పిరిచువల్గా ఉండడం అంటే ఏంటి? వాళ్ళకి మోక్షం రావడము, లేకపోతే వాళ్ళ మంచి సమాధి స్థితిలో ఉండడం, మెడిటేషన్ చేసుకోవడం, ఆధ్యాత్మికంగా ఉండడం, భగవంతుడికి చాలా దగ్గరగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క దశల్లో జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క కాన్సెప్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో నేను చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్లో కంక్లూడ్ చేస్తున్నాను, ఒక్క విషయం చెప్తాను. అంటే ఇది కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. అదేంటి అంటే, దుస్థానాల వల్ల కేవలం నెగిటివ్ మాత్రమే జరగదు, ఖచ్చితంగా పాజిటివ్ ఖచ్చితంగా జరుగుతుందండి. అలాగే 6, 8, 12 స్థానాలు కేవలం నెగిటివ్ రిజల్ట్స్ని మాత్రమే చూపించవు, పాజిటివ్ కూడా ఉంటుంది. కానీ ముఖ్యంగా దుస్థానాలు అని మనకి పెట్టారు. ఎందుకు పెట్టారు? అవి ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎంత మంచి చేసినా కూడా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది కదా. మరి అష్టమం అనేది ఎంత ఆయుష్కి సంబంధించిన స్థానం అయినప్పటికీ అష్టమం అనేది యాక్సిడెంట్స్ని, ఇంజురీస్ని చూపిస్తూ ఉంటుంది కదా. సో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ మంచి గనక మనకి బాగుంటే ఓకే, కానీ చెడు ఎక్కువగా ఉందనుకోండి అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు దుస్థానాధిపతులు నీచబడి ఉన్న, ఉదాహరణకి లగ్నాధిపతి లగ్నాన్ని చూడకుండా నార్మల్గా ఉన్నారనుకోండి, అది బోత్ పాజిటివ్ ఇస్తుంది, అలాగే నెగిటివ్స్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది. ఎందుకు? లగ్నాధిపతి అంత స్ట్రాంగ్గా లేరు. ఉదాహరణకి ఏమైనా ఎఫ్లిక్ట్ అయ్యారనుకోండి, ఇక్కడ దుస్థానాల వల్ల వాళ్ళు నీచపడడం వల్ల ఒక రకంగా పర్వాలేదు, అది బ్రహ్మాండమైన రాజయోగం కింద చెప్పడానికి లేదు, ఒక రకంగా పర్వాలేదు, మంచి ఏదో జరుగుతూ ఉంటుంది, అలాగే ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి, రెండూ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విషయాలన్నీ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియోలో ఈ వాయిస్ అనేది అంత క్లారిటీగా, అంత ఎక్కువ సౌండ్తో ఉండకపోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చూస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.